రైతులు వేసవి కాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య గ్రాసాల కొరత. సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మాసాల మధ్య పచ్చిమేతలు విరివిగా లభ్యమవుతుంటాయి. కానీ అటు తర్వాత వేసవి మొదలు మళ్లీ జూలై మాసం వచ్చేంత వరకు పచ్చిగడ్డికి ఎద్దడిగా ఉంటుంది. ఈ ఇబ్బందులను హైడ్రోపోనిక్స్ అనే ఆధునిక విధానం ద్వారా కొంతవరకు అధిగమించే అవకాశం ఉంది. మట్టితో పని లేకుండా అతి తక్కువ వ్యవధిలోనే అంటే వారం 10 రోజుల్లోనే మొలకగడ్డిని పెంచుకొని మేతలకు ఎద్దడిగా ఉండే కాలంలో పచ్చిమేత అవసరాలను పూర్తిగా కాకపోయినా కొంతవరకు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతులకు నిపుణులిచ్చే సలహా ఏమిటంటే మొలకగడ్డిని పచ్చిగడ్డికి పూర్తి ప్రత్యామ్నాయంగా వాడకూడదు. పచ్చిగడ్డి స్థానాన్ని కొంతవరకు మాత్రమే భర్తీ చేయవచ్చునని. మొలకగడ్డి పెంపకం విధానం గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ టి విజయ నిర్మల నుంచి తెలుసుకుందాం. మట్టి రహితంగా భూమి అవసరం లేకుండా నీటితోనే పశుగ్రాసాన్ని పెంచే విధానమే ఈ హైడ్రోపోనిక్ విధానం. ఈ విధానం ద్వారా వచ్చిన గడ్డిని మొలకగడ్డి అంటాం. మొలకగడ్డిని తయారు చేయాలంటే షేడ్ నెట్ అవసరం. ఒక రైతు 5 పాడి పశువులను పెంచుకున్నట్టయితే 5 పాడి పశువులకు ప్రతిరోజు మొలకగడ్డిని అందించాలంటే 8 అడుగుల పొడవు, అలాగనే 8 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుగల చిన్న షెడ్డుని ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్డు పైన 75% షేడ్ నెట్ని కప్పుకోవాలి. అలా చేసుకోవడం వల్ల లోపల 25 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత, అలాగనే 65% తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఈ షెడ్ లోపల చూసుకున్నట్టయితే స్టాండ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో అరల్ని ప్లాస్టిక్తో కానీ, అలాగనే ఐరన్ పైపులతో కానీ, లేదంటే మనకు లోకల్గా దొరికే చెక్కలతో కానీ ఈ అరల్ని ఏర్పాటు చేసుకొని వాటి మీద ప్లాస్టిక్ ట్రేలని పెట్టుకోవాలి. 2.5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు ఉండే ప్లాస్టిక్ సైజులు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మొలకగడ్డి తయారీ విధానానికి విత్తనాల ఎంపిక చూసుకున్నట్టయితే మొక్కజొన్న అని కానీ, అలానే బార్లీ, సజ్జ, గోధుమ ఇలాంటి వాటితో మనం మొలకగడ్డిని తయారు చేసుకోవచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న ద్వారా ఈ మొలకగడ్డిని తయారు చేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుంది. మొలకగడ్డి తయారీకి ఎంపిక చేసుకునే విత్తనం 100% కూడా మొలకెత్తే విత్తనాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇక మనం తయారీ పద్ధతి చూసుకున్నట్టయితే పశువుల సంఖ్యను బట్టి మనం మొక్కజొన్న విత్తనాలను తీసుకోవాలి. ఈ మొక్కజొన్న విత్తనాలని 100 గ్రాముల సున్నం కరిగినటువంటి నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని 2 సార్లు శుద్ధి చేసుకోవాలి మంచినీటితో. ఆ తర్వాత ఈ విత్తనాలని 12 గంటల పాటు మంచినీటిలో నానబెట్టి తదుపరి ఆ విత్తనాలు నీటి నుంచి తీసి గోనె సంచిలో పెట్టుకొని ఆ గోనె సంచిలో 12 గంటల పాటు మనం ఉంచాలి. అలానే ఈ గోనె సంచి నీటితో తడుపుతూ ఉండాలి. ఇలాగా మొలకలు వచ్చేంత వరకు పెట్టాలి. మొలకలు వచ్చినటువంటి ఈ మొక్కజొన్న విత్తనాలను ప్లాస్టిక్ ట్రేలలో పరుచుకోవాలి. ఈ 2.5 అడుగు పొడవు, అలాగనే 1 అడుగు వెడల్పు ఉన్న ఈ ప్లాస్టిక్ ట్రేలలో మనకి సుమారుగా 1 కేజీ విత్తనం సరిపోతుంది. ట్రేలలో ఈ విత్తనాలని ఒకదానికొకటి దగ్గరగా పరుచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 7 రోజుల వరకు కూడా పెంచాలి. ఇందులో మనం ప్రతిరోజు కూడాను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వ్యవధిలో ప్రతి 2 గంటలకు కూడా 1 నిమిషం పాటు నీటిని అందించాలి ఈ విత్తనాలకి. ఇలాగా మనం ఈ నీటిని అందించాలి అంటే 3/4 అంగుళాల పైపులు, వాటికి మైక్రో స్ప్రింక్లర్లు కానీ, ఈ ఫాగర్స్ కానీ ఏర్పాటు చేసుకొని వాటికి టైమర్ని అనుసంధానం చేసుకున్నట్టయితే ప్రతి 2 గంటలకు ఒకసారి 1 నిమిషం పాటు ఈ నీటిని అందించవచ్చు. 7 రోజుల తర్వాత మనం చూసుకున్నట్టయితే 1 కేజీ నుంచి సుమారుగా 6 నుంచి 7 కేజీల మొలకగడ్డిని మనం పొందవచ్చు. 7 రోజుల తర్వాత సుమారుగా అది 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ 7వ రోజు తర్వాత మనం మొలకగడ్డిని వేర్లతో సహా పాడి పశువులకు మేతగా అందించవచ్చు. ప్రతి పాడి పశువుకి ప్రతిరోజు కూడాను 25 కేజీల ఈ మొలకగడ్డిని మేతగా అందించాలి. అంతకంటే ఎక్కువగా మనం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన పారుకునే అవకాశం ఉంటుంది. మొలకగడ్డితో పాటుగా ఇతర పశుగ్రాసాన్ని, అలాగనే 5 నుంచి 6 కిలోల ఎండుగడ్డిని కూడా మనం మేతగా అందించాలి. ఈ విధంగా పచ్చిమేత కొరత ఉన్న సందర్భాల్లో, అలాగనే పాడి రైతులు భూమి వసతి లేనప్పుడు, నీటి సదుపాయం తక్కువగా ఉన్న సందర్భాల్లో హైడ్రోపోనిక్ విధానం ద్వారా మొలకగడ్డిని ఉత్పత్తి చేసి పాడి పశువులకు మేతగా అందించవచ్చు.